ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై 175 నియోజకవర్గాలకు చెందిన నేతలకు జగన్ మార్గనిర్దేశం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం మా బూత్ సిద్ధం పేరుతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం ద్వారా పార్టీ నేతలను ఎన్నికలకు జగన్ సమాయత్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ రాష్ట్రం అంతటా చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్తుంది. అంతేకాదు 25 లోక్సభ స్థానాల్లో అన్ని స్థానాలను గెలుపొందాలనే వ్యూహంతో సీఎం వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందే విషయంలో ఇప్పటికే నాయకులకు దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఒకే వేదికపై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులకు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుపొందాలి, అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశాన్ని సీఎం వైఎస్ జగన్ నిర్వహించారు. కుప్పం సభలో సీఎం జగన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ రెడ్డి కేవలం 2,000 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 12,000 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన పనులను సైతం సీఎం జగన్ తాను చేసినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ కుప్పం సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. జగన్ రెడ్డి కుప్పంలో అబద్దాలు అసత్యాలతో బడాయి ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల స్టంట్లో భాగమే కుప్పంలో జగన్ తిప్పలు పడుతున్నారని ఆరోపించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్కు టీడీపీ 87% పూర్తి చేసిందని పేర్కొన్నారు. మిగిలిన 13% పనులు చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలలు సమయం పట్టిందా అంటూ దేవినేని నిలదీశారు. 2 లిఫ్ట్లు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పూర్తి చేసినట్లు తెలియజేశారు. మిగిలిన 1 లిఫ్ట్ పూర్తి చేయడానికి జగన్ రెడ్డికి 5 ఏళ్లు సమయం పట్టిందని దేవినేని ఎద్దేవా చేశారు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఏజెన్సీలను పక్కన పెట్టారని మండిపడ్డారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం తెలుగుదేశం 5 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ రెడ్డి కేవలం 2,000 కోట్లు ఖర్చు చేశారని ఉమాదుయ్యబట్టారు. హాంద్రీనీవాలో 672 కిలోమీటర్ల పనులు చేశానని జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడని ప్రశ్నించారు. అవుకు టన్నెల్ పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్లిస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారని దేవినేని తెలిపారు. పరదాలు చాటున తిరిగే జగన్ రెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. పట్టిసీమను పూర్తి స్థాయిలో వాడి ఉంటే హాంద్రీనీవా ద్వారా కర్నూలు జిల్లా, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు అందేదని తెలిపారు. చంద్రబాబు లోకేష్లను తిట్టడానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నారని, దమ్ముంటే ఇరిగేషన్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి ఇవే చిట్టచివరి ఎన్నికలన్న దేవినేని ఉమా ఇంతటితో ఆయన రాజకీయ చరిత్ర ముగిసిపోతుందని ధ్వజమెత్తారు. జనాలను బయటికి వెళ్లకుండా పోలీసులు కాపలా పెట్టే ముఖ్యమంత్రి వేలాది ఆర్టీసీ బస్సుల్ని ప్రయాణికులను ఇబ్బంది పెడతా బహిరంగ సభల పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్న ముఖ్యమంత్రి నువ్వా కుప్పానికి నీళ్లు తెచ్చింది? ఎక్కడికి వెళ్ళా నీళ్లు? ఉన్న 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. ఆ 2వ లిఫ్ట్ నుంచి 3వ లిఫ్ట్ తేవటానికి నీకు 57 నెలలు పట్టిందా? నీకు అవగాహన ఉందా? ఎవరు ఆర్ఆర్ ఏజెన్సీస్ ఎవరు? మాజీ ఇరిగేషన్ మంత్రి స్నేహితుడు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి ఆ డబ్బులు పిఎల్ఆర్ కంపెనీకి వెళ్ళాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భాగవతం కావాలని కుప్పం బ్రాంచ్ పనులన్నీ కూడా గాలికి వదిలేసి అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లను బెదిరించి కావాలని కాలయాపన చేసి ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకునే భాగంగానే జగన్ రెడ్డి కుప్పానికి నీళ్లిస్తున్నానే డ్రామాకి తెరలేపారు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దగ్గర 68,293 కోట్లు ఖర్చు పెట్టాం. 62 ప్రాజెక్టులు చేపట్టాం. 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32 లక్షల ఆయకట్టు స్థిరీకరించాం. 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక స్వర్ణయుగం లాగా రైతాంగానికి సాగునీరు, ప్రతి చివర ఆయకట్టుకి నీళ్లిచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. గత కొంతకాలంగా ఇదే అంశంపై విచారణ చేస్తున్న స్పీకర్ తాజాగా 8 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలతో పాటుగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన 4 ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టిన తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణను ముగించిన స్పీకర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు వైఎస్ఆర్సీపీ, టీడీపీలు స్పీకర్కు పిటిషన్లు ఇచ్చాయి. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిటిషన్లో ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవి పేర్లు ఉండగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో మద్దాలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ పేర్లు ఉన్నాయి. ఇరు పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో ఈ 8 మంది స్థానాలు ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారాన్ని పంపారు. మంగళవారం ఈ మేరకు గెజెట్ వెలువడనుంది. వారం 10 రోజుల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతున్న తరుణంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అభ్యర్థులుగా గెలిచి వైసీపీ పంచన చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్లపై అనర్హత వేటుపడింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటుపడడం ఇదే ప్రథమం. గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ దొంగ ఓట్ల చేరికకు కుట్ర పన్నిందని గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. ఇప్పటికే ఎన్నో గుర్తించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని యార్లగడ్డ తెలిపారు. దొంగ ఓట్లు తొలగించకుంటే సంబంధిత అధికారులు ఇందుకు బాధ్యత వహించక తప్పదన్నారు. గన్నవరంలో తెలుగుదేశం శ్రేణులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతారన్నారు. టీడీపీ అభ్యర్థిగా తనకు తొలి జాబితాలో చోటు కల్పించారన్నారు. తన ప్రత్యర్థి ఎవరో ఇంకా తనకు తెలియదని, ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీనే తన ప్రత్యర్థి అని యార్లగడ్డ స్పష్టం చేశారు. నా కాన్స్టిట్యున్సీలో 724 ఓట్లు విజయవాడ టౌన్లో డబుల్ ఓట్లు ఉన్నాయి. అంటే అదే పేరు, అదే మనిషి. ఆ మనిషి ఒక ఓటర్ కార్డు రవిచంద్ర గారు లాంటి ఆయన ఓటు పరిగణలో తీసుకుంటే ఆయన కళ్ళజోడుతో ఒక ఫోటో దిగి, కళ్ళజోడు లేకుండా ఒక ఫోటో దిగి 2 సార్లు అలాంటి ఓట్లు ప్రూఫ్లు కూడా ఇస్తాం మీకు. ఇప్పుడు భార్గవ సాయి తేలు, శంకర్రావు తేలు 2289 ఇది మన కాన్స్టిట్యున్సీ గన్నవరంలో డబుల్ ఎంట్రీ 1226 4 768 2 ఓట్లు. ఇలా మొత్తం 724 ఓట్లు ఉన్నాయి ఇప్పటివరకు ఐడెంటిఫై చేసినాయి. ఈ విఆర్ఓకి లెటర్ ఇచ్చాం, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం. కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇకపోతే నైబర్ కాన్స్టిట్యున్సీ అది పామర్ కావచ్చు, విజయవాడ సెంట్రల్ కావచ్చు, గన్నవరంలో కూడా ఓటు నమోదు చేశారు వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు వచ్చి. ఆ లిస్ట్ కూడా క్లియర్గా ఇచ్చాం విఆర్ఓకి, కలెక్టర్కి. వీళ్ళు చర్యలు తీసుకోకపోతే తదుపరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామా, దీని కార్యక్రమం తీసుకోవాలి. దయచేసి దీన్ని కవర్ చేయమని మీడియా మిత్రులందరికీ అడుగు. 10 ఏళ్లైన తర్వాత ఎన్నికల ముందు మోదీకి రైల్వే స్టేషన్లు గుర్తొచ్చాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. రైల్వే వ్యవస్థను నాశనం చేసిందే బీజేపీ సర్కారని వ్యాఖ్యానించారు. విజయవాడ సెంట్రల్లో అభివృద్ధి కోసం కమ్యూనిస్టులకు అవకాశం ఇవ్వండి అని పిలుపునిచ్చారు. విజయవాడ అభివృద్ధి కోసం కమ్యూనిస్టులను బలపరచాలని, వామపక్షాలను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 6వ రోజు ముగింపు సిపిఎం జన శంఖారావం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ 10 ఏళ్లైన తర్వాత ఎన్నికల ముందు మోడీకి రైల్వే స్టేషన్లు గుర్తొచ్చాయని, అసలు రైల్వేను నాశనం చేసిందే బీజేపీ మోడీ అని అన్నారు. 150 రైల్వే రూట్లను అదానీలు, అంబానీలు పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వడానికి రైల్వేను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్యాసింజర్లను తగ్గించేశారన్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు లేవని చెప్పారు. గతంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు రైల్వే ప్రయాణంలో రాయితీ ఉండేదని, దాన్ని కూడా కరోనా సమయంలో ఎత్తేసిన అమానుష ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైల్వే ఏర్పాట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైల్వే లైన్లపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లను అన్నారు, కానీ ఒక్కటి ఇంతవరకు జరగలేదని తెలియజేశారు. కేవలం ప్రజార్భాటమే చేశారన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఎక్కడికెళ్లినా పనులు లేవని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకున్న 1500 కోట్ల సంక్షేమ నిధిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వాడేసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారని అన్నారు. కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులకు 1 రూపాయి కూడా సాయం చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా కార్మికులు చనిపోయినా, ప్రమాదాలు జరిగినా, వివాహమైనా, పిల్లల చదువులకైనా స్కాలర్షిప్ల వంటివి ఏవీ లేవని చెప్పారు.
సీఎం జగన్ ఇచ్చేది తక్కువ, లాగేది ఎక్కువ అయిందన్నారు. ప్రజలపై భారాలు ఎక్కువయ్యాయన్నారు. అందుకే ఈసారి విజయవాడ సెంటర్లో అభివృద్ధి కోసం కమ్యూనిస్టులకు అవకాశం ఇవ్వండి అని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో ప్రజలు తమతో చెప్పిన అనేక సమస్యలపై ఉద్యమిస్తామని అన్నారు. ఉమ్మడి పోరాటం సాగిస్తాం, అందరూ కలిసి రండి అని బాబురావు పిలుపునిచ్చారు. 150 రైల్వే రూట్లని అదానీలు, అంబానీలు, పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వడానికి రైల్వే నాశనం చేస్తున్నారు. ప్యాసింజర్లు తగ్గించేశారు. ఎక్స్ప్రెస్ రైల్లో జనరల్ బోగీలు లేవు. దానికి తోడు 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు కూడా అంతకుముందు కన్సెషన్ ఉండేది, రాయితీ ఉండేది. దాన్ని కూడా కరోనా టైంలో ఎత్తేసిన అమానుషమైనటువంటి ప్రభుత్వం. ముసలివాళ్ళ మీద కూడా దయాదాక్షిణ్యం లేదు. విజయవాడలో రైల్వే స్టేషన్ ఎలా ఉంది? రెండోది గుణదల, రాయనపాడు రైల్వే స్టేషన్లు ఇంతకాలం ఏం చేశారు? సింగనగర్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది, దాన్ని పట్టించుకోవాలా. రైల్వే లైన్ల మీద ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు అన్నారు, ఒక్కటి ఇంతవరకు జరిగింది లేదు. మీరు చేసింది ఏంటి? ఇది ఒక ప్రచార ఆర్భాటం. దాంతోపాటుగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఎక్కడికి వెళ్ళినా పనులు లేవు అని ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం కానీ, లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఎంత నష్టం వస్తుందో మీ అందరికీ తెలుసు. కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉంటే ప్రతి నిత్యం కూడా అధికార పార్టీకి వెన్నులో ఒడుగు పుట్టిస్తారు. అది లేకపోవడం వల్ల తెలుగుదేశం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, మన కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రధానమంత్రికి ఒడుగు చేయడం తప్ప వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? మోడీ గారు ఈ 10 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని మేము నిలదీస్తూ ఉన్నాం. ప్రజలారా ఆలోచించండి, కమ్యూనిస్టులను ఆదరించండి. శాసనసభలో కానీ లేదా చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉంటే పాలనని ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఈ విజయవాడ నగరం బాగుపడిందంటే కమ్యూనిస్టుల పాలనలోనే. జగన్ కోసం హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. ప్రజాధనాన్ని ఖర్చు చేసి హెలికాప్టర్లను తీసుకోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎస్కు లేఖ రాశారు. సీఎం జగన్ కోసం 2 హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవాలనే నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. ఒక్కో హెలికాప్టర్కు నెలకు 1.92 కోట్ల రూపాయల చొప్పున రెండింటికి 3.84 కోట్ల రూపాయలు ఖర్చు, ప్రజాధనం వృధా చేస్తారా అని ప్రశ్నించారు. 2024 సాధారణ ఎన్నికల్లో జగన్ రెడ్డి తన పార్టీ ప్రచారం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల నియమావళిని అధికారంలో ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం నిబద్ధతతో అమలు పరచాలని సూచించారు. ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీ ప్రచారం కోసం ఎయిర్ క్రాఫ్ట్లతో సహా ప్రభుత్వ వాహనాలు వాడరాదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో 2 హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవాలని జీవోలు జారీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని లేఖలో ప్రస్తావించారు. హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవడం రాజకీయ లబ్ధి కోసం తప్ప మరొకటి కాదని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ కొన్ని వారాల్లో వస్తుండగా ఈ నిర్ణయం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు చెల్లించలేని ప్రభుత్వం హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడం ప్రజాభీష్టానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని కోరారు. సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందని ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వచ్చే నెల 3వ తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. దాదాపు 15 లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని భావిస్తున్నామన్నారు. సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వచ్చే నెల 3వ తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. దాదాపు 15 లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తాము సీట్లు సర్దుబాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలడని అన్నారు. మన టీడీపీ జనసేన లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలుసని అన్నారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టాడని అన్నారు. హోల్సేల్గా కాపులను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు. మార్చి 3న చివరి సిద్ధం సభ మేదరమెట్ల ప్రాంతంలో జరుగుతుందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గత సిద్ధం సభల కంటే కూడా మరింత ఎక్కువ మంది ప్రజలతో సిద్ధం సభ నిర్వహిస్తామని అన్నారు. ఆ సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అన్నారు. ఇప్పటికే ఈ సభలు జరుగుతున్న తీరు సభగా భీమిలి సభ కన్నా దెందులూరు కన్నా పైగా అనంతపూర్ కన్నా కూడా రాపుతాడు, అనంతపూర్ కన్నా
పెద్ద ఎత్తున రేపు మేదరమెట్లో ఆ ప్రాంతంలో జరగబోయే సభకి ఈరోజు ప్రతిపక్షం కానీ అన్ని పార్టీలు కానీ బెంబేలెత్తుకునే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏమీ లేదు, ప్రజల్లో విశ్వాసం లేదని చెప్తున్న వ్యక్తులకి ఆ సభలు చూసి లక్షలాది మంది కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలు వచ్చే తీరు చూడటమే కాదు, ఆ ప్రజల్లో స్పందన చూసి ఇప్పటికే ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా పరిస్థితిలో ఈరోజు ఆ పార్టీలు ఉన్నాయి. నిన్న మొన్న చూసే మేనిఫెస్టో ఇది సీట్లు ఇస్తే ముందేదో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలిన వ్యక్తులు కేవలం దాదాపు 100 సీట్లు పట్టుమని చేయలే. ప్రతి ఒక్క దగ్గర ఏ విధంగా వ్యతిరేకత వస్తుందో ఈరోజు అందరూ కూడా చూస్తారు. ఇదే కాకుండా మొత్తం జనసేన పార్టీని మొత్తం అంతా కూడా నేరుగా పోయి చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేటట్టు పవన్ కళ్యాణ్. రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందని వైసీపీ నేత దేవినేని అవినాష్ తెలిపారు. నియోజకవర్గంలో ఏ గడపకు వెళ్లినా తమ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తూర్పులో వైసీపీ జెండాను ఎగురవేస్తామని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ 22వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమాన్ని అందిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. ప్రతి గడపకు వెళ్తుంటే వైసీపీ పాలన పట్ల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించిన అవినాష్ రాబోయే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం డివిజన్కు చెందిన పలువురికి ఉపాధి నిమిత్తం దేవినేని నెహ్రూ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవినాష్ తోపుడు బండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పాత్ర ఎంత ఉందో మమ్మల్ని చెప్పమంటారా? ఎంతమందికి కాల్మనీలు తిప్పుతారో మమ్మల్ని చెప్పమంటారా? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు గత 5 సంవత్సరాలు ఇళ్లకని, బిల్డింగులకని, రోడ్లకని, కాంట్రాక్టర్లు కానివ్వండి, ప్రజానికాన్ని కానివ్వండి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మమ్మల్ని చెప్పమంటారా? టిట్కో ఇళ్ళ రూపంలో 25,000 గవర్నమెంట్కి అని చెప్పని ఇంకొక 5,000, 10,000, 50,000 మీ నాయకులు, మీ కార్పొరేటర్లు షేరు తీసుకుని ఆ షేరు మీ రామ్మోహన్ గారికి ఇచ్చింది మమ్మల్ని చెప్పమంటారా? రైతు బజార్లో మీరు చేసిన స్కాములు అవన్నీ గారు మమ్మల్ని చెప్పమంటారా? ఇవన్నీ చెప్తే మీరు ఏం చేస్తారు? అంటే మీ తలకాయ తీసుకుని ఎక్కడ పెట్టుకోగలరు? ఈరోజు మీకు నిజంగా అవగాహన ఉంటే, అంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఉన్నానని చెప్పని ఏదైతే చెప్పుకుంటున్నారో మీరేం చెప్పుకోవాలి? నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇంకొక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నాను, అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ కార్యక్రమం చేసాం, అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ రోడ్డు వేసాం అని చెప్పి ఒకటి చెప్పుకోవాలి. లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నాను, అసెంబ్లీలో కానివ్వండి, కార్పొరేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం చెయ్యాలి అని చెప్పని ఏ రోజైనా చెప్పారా? ఈరోజు అలాంటి కార్యక్రమాలు చేయకుండా కేవలం బురద జల్లే రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు. ఎందుకంటే వాళ్ళ చేతగాని తనం ప్రజానికం దగ్గరికి ఏమి వెళ్ళి ఏమీ చెప్పుకోలేరు కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలకి ఈరోజు వాళ్ళందరి గారు దిగజారిపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని తెలుగుదేశం నేత ఎంఎస్ బేగ్ తెలిపారు. పార్టీ తన గురించి అభిప్రాయ సేకరణ చేపడుతుందన్నారు. విజయవాడ పశ్చిమ లేదా వేరే చోట నుంచి పోటీ చేయమన్నా చేస్తానని అన్నారు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ఎంఎస్ బేగ్ వెల్లడించారు. అధిష్టానం ఈరోజు రాష్ట్రంలో నలుమూలలు కూడా ఎవరైతే పార్టీ కష్టపడి పార్టీని ముందు తీసుకెళ్లాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద దృష్టి సాధించింది. మొన్న ఇచ్చిన లిస్టులో కూడా 100% మన సక్సెస్ రేట్ ఉన్న క్యాండిడేట్స్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మిగతా లిస్టులో కూడా అదే ఎక్సర్సైజ్ నడిపిస్తారు. దాంట్లో భాగంగానే ఇది ఒక ప్రక్రియ. డెఫినెట్గా మంచి పరిణామాలు రాబోతా ఉన్నాయని చెప్పి మేము అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు వెస్ట్లో ఆశించారు, అక్కడ ఐవీఆర్ఎస్ అక్కడ రావడం, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మాకు చెప్పి తీసుకోదు. అధిష్టానం ఒక ఆలోచనతో ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఆలోచనని మనం అందరం శిరస్సు వంచి మనం స్వాగతించాల్సిందే.
అధిష్టానం ఏ ఆదేశం ఇచ్చినా దానికి సరస్సు వహించి పాటిస్తాను. అది టికెట్ అవకాశం లేకపోతే ఎక్కడైనా బాధ్యతలు చెప్తే ఆ బాధ్యతలు కూడా తీసుకుంటాను. మేము సిద్ధంగానే ఉంటాం. ఈ నెల 28వ తేదీన తలపెట్టిన శ్రీ వరాహి సహిత శతచండీ కదిలి యాగంను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు వరాహి సేన కమిటీ మెంబర్ ఈశ్వర్ తెలిపారు. సోమవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్లో ఉన్న కొన్ని ఇబ్బందులు, ఎన్నికల సమయం, కొన్ని పర్మిషన్లు లేట్ అవడం లాంటి కారణాల వల్ల ఈ యాగాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. యాగాన్ని నిర్ణయించే తేదీని కమిటీ సభ్యులతో చర్చించి మరో కొన్ని రోజుల్లో తెలియజేస్తామని చెప్పారు. ఇప్పటికే యాగానికి సంబంధించి టికెట్లు తీసుకున్న భక్తుల సొమ్ము వెనక్కి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. యాగం వాయిదా వేయడం పట్ల తాము కూడా పూర్తిగా చింతిస్తున్నామని, త్వరలోనే ఒక తేదీని ప్రకటించి యాగాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భక్తులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఇంతకు ముందు అనౌన్స్ చేసినట్టుగా ఫిబ్రవరి 29, మార్చి 1, 2 కదలి యాగాన్ని చేయాలని సంకల్పంతో మా గురుదేవుల ఆజ్ఞ ప్రకారం నిర్ణయించుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాలు, అంటే ట్రస్ట్లో కొన్ని లొసుగులు, అంటే తేడాలు, బ్యాంక్ అకౌంట్లో కానీ ట్రస్ట్ అకౌంట్లో కానీ కొన్ని కారణాల వల్ల దాతలు ముందుకు రాకపోవటం ఒకటి, నెక్స్ట్ ఎలక్షన్స్ వేడెక్కటం ఒకటి, 3 ఎగ్జామ్స్ టైము. భక్తులు కొందరు మా పిల్లలకి ఎగ్జామ్స్ మేము హాజరు కాలేమని చెప్పటం, అదీను కాకుండా మేము బెంజీ సర్కిల్ దగ్గర నుంచి తాడిగడప వరకు శోభయాత్ర చేయాలనుకున్నాం. దానికి సంబంధించి గ్రౌండ్కి సంబంధించి కొన్ని పర్మిషన్లు రాలేదు. అంటే ఎలక్షన్స్ టైం అనో మరి ఏంటో మాకు తెలియదు. విన్నవించేది ఏంటి అంటే ఈ కార్యక్రమం వైజ్గా డొనేషన్స్ కానీ ఏది మేము ఎవరి దగ్గర స్వీకరించలేదండి, తీసుకోలేదు. ఓపెన్గానే ప్రెస్ ద్వారానే చెప్తున్నాం. మేము మ్యాక్సిమం ఒక 10 టికెట్లు ఏమో మాకు సేల్ అయినాయి. ఆ టికెట్స్ అమౌంట్స్ కూడా మేము రిటర్న్ కొట్టేసాము. ఎవరి అమౌంట్స్ మేము ఉంచుకోలేదండి, ఎక్కడ ₹1 మేము తీసుకోలేదు. మేము బహిరంగంగానే చెప్తున్నామండి ఈ విషయం. అది అంటే ఎవరికన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ముందే నేను క్లారిఫికేషన్ చెప్తున్నానండి. ఏ రకమైన డొనేషన్స్ ఎవరి దగ్గర మేము వసూలు చేయాలి. కార్యక్రమం 2 వైపులా వచ్చిందండి బయటికి. అంటే ఒక డొనేషన్స్ వసూలు చేశామన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో నేను క్లియర్గానే చెప్తున్నానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.